వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు ఆపటం లేదు. వైఎస్ జగన్ పర్యటన సక్సెస్తో పోలీసులు కేసులు పెట్టడం మొదలెట్టారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై కేసు పెట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసు పెట్టారు. డ్రోన్ వీడియోల ఆధారంగా మరికొందరిపై కేసులు నమోదు చేస్తామన్నారు పోలీసులు. ఈ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సక్సెస్ అయిన నేపథ్యంలోనే కైలే అనిల్పై అక్రమ కేసు అనేది వినపడుతోంది. ఏం విధులకు అడ్డంకం కలిగించారు ఆయన? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన మొదలైన నాటి నుంచి అడుగడుగున ఆ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందులో భాగంగానే పోలీసులను ఉపయోగించి ఎక్కడికక్కడ తీవ్రమైన ఆంక్షలను పెట్టారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వచ్చే రైతులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు వారెవరిని కూడా రోడ్ల మీదకు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అదే క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు టూ వీలర్కి సంబంధించిన కీలను కూడా చాలా చోట్ల లాక్కుని అనేక ఇబ్బందులు పెట్టారు. అయితే ఈ పోలీసుల చర్యలపై వైఎస్ఆర్సీపీ నేతలు వారిని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పామర నియోజకవర్గం పరిధిలోని గోపు అనే పాలెం వద్ద పోలీసుల అత్యుత్సాహాన్ని కైలే అనిల్ కుమార్ ప్రశ్నించారు. అయితే ఈ ఘటనపై తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా కైలే అనిల్ కుమార్ పై కేసులు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు కొనసాగుతుందనేది ఈ కేసుకి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. డ్రోన్ కెమెరాల ద్వారా మరికొంతమందిని కూడా గుర్తించి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రధానంగా నిన్న దాదాపుగా 14 గంటల పాటు కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగింది. పర్యటన విజయవంతం కావడంతో ప్రభుత్వం ఇప్పుడు కేసులపై దృష్టి పెట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొన్న నాయకులను లక్ష్యంగా చేస్తూ ఈ తరహా కేసులు అయితే నమోదు చేసి తమ కక్ష తీర్చుకోవాలనేది ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రభుత్వం కానీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.